ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో భాగవతంలోని విశేషాలు మనం యథాశక్తి అనునిత్యము తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా సంకల్ప వాక్యాలతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి గురు ప్రార్థనాదులు పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీర్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలావిహిత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణానలనిధాన పవిత్రగర్భం శ్రీవ్యాససూతశుకశౌనకశంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం అథ భాగవతం మహాంతం. ఓం నమో వెంకటేశాయ. అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆచార్యుల వారు రాలేకపోయారు. ఈ సందర్భంలో మనం ఇది వరకు ప్రథమ స్కంధంలో ఉన్న అధ్యాయాలన్నీ పారాయణ జరుపుకున్నాం. ఇప్పుడు ద్వితీయ స్కంధంలో ప్రారంభించుకుని పారాయణ కార్యక్రమం చేసుకుందాం. దానికి ముందు ఒక 2 మాటలు భాగవతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరీక్షిన్ మహారాజుకి ఉన్నటువంటి సమయం ఎంత అంటే 7 రోజులు. మహర్షి శాపం వల్ల, శృంగి శాపం వల్ల 7 రోజుల లోపు అవి పూర్తవగానే తక్షకుని కాటుతో మరణిస్తాడు. ఈలోపు భగవద్ అనుగ్రహాన్ని పొందాలి, పాపం అంతా పోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అనుకోకుండా సుఖమహర్షి వచ్చారు. ఆయన అనుగ్రహంతో భాగవతాన్నంతా శ్రవణం చేస్తే పుణ్యం లభిస్తుందని ఆ వివరాలన్నీ ప్రశ్నిస్తున్నాడు పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని. స్వామి, ఏ విధంగా శ్రద్ధ కలుగుతుంది ధారణ భగవంతుని మీద? ధారణ అంటే
అవిచ్ఛిన్నమైనటువంటి స్మృతి అనేది ఎల్లప్పుడూ భగవంతుని పట్ల ఉండడం. ఒక క్షణంలోనే మనస్సు పరిపరి విధాలుగా అటు ఇటు చెలిస్తూ ఉంటుంది కదా. స్థిరంగా మనం భగవంతుని మీద మనస్సు నిలపటం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించాడు ఆయన. ప్రశ్నిస్తే అప్పుడు సుఖ మహర్షి చెబుతూ, స్థూల రూపంలో ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శించే ప్రయత్నం చెయ్యాలి. స్థూల రూపంలో పరమాత్ముడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే నదుల్లో ఉన్నాడు, సముద్ర రూపంలో ఉన్నాడు, ఇంద్రాది దేవతల స్వరూపమై ఉన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఆ భగవంతుని యొక్క స్వరూపమే. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు అవన్నీ కూడా ఆ స్వామి దేహమై ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ స్థూల రూపంలో ఉన్నటువంటి పరమాత్మను మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని స్మృతిలో ఉంచుకున్నట్లయితే ధారణ అనేటువంటిది కుదురుతుంది. ఇది చక్కని మార్గము. అంతే కదా. అంతటా ఉన్నటువంటి పరమాత్మను మనం ఎక్కడ చూస్తున్నామంటే దేవాలయంలో అర్చామూర్తిగా దర్శిస్తున్నాం. అంతటా ఉన్నాడని తెలుసు కానీ హృదయం మాత్రం అంతటా నిలబడదు. అర్చావతారమూర్తిగా ఉన్న పరమాత్మను మనం చూచినప్పుడు అభయహస్తము, కటిహస్తము, తిరునామము, శంఖచక్రాలు, కిరీటము, అలంకారము ఇవన్నీ బాగా జ్ఞాపకం ఉంటాయి. ఆ జ్ఞాపకంతో హృదయంలో ధారణ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే నదులైనా సాగరములైనా ఏ వస్తువులైనా పరమాత్మ స్వరూపములే కాబట్టి ఏ రకంగా ఇష్టమైనటువంటి రూపంతో ఆ స్వామిని ధారణ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక రూపం అనేది మనం ఏర్పాటు చేసుకుంటామో మనసు చెలించటం అనేది జరగటం చాలా తక్కువ అవకాశం ఉన్నది అని ఒక చక్కని మార్గాన్ని ఆ సుఖ మహర్షి వర్ణించి చెబుతున్నారు పరీక్షిత్ మహారాజుకి. ఇదంతా మనకు వచ్చినటువంటి అదృష్టమే. ఎంతో తేలికగా సుఖరంగా ధారణను పొందేటువంటి మార్గం. మరి ఇంకా ఏం చెయ్యాలి అంటే స్మరణం చెయ్యాలి, కీర్తనం చెయ్యాలి. అలాగే ఆ స్వామి గుణగణాలన్నీ కూడా చక్కగా పాడుతూ ఉండాలి. ఇది కూడా ఈ కలియుగంలో భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఒక మార్గము అని చెప్పారు. ఇవన్నీ నిజాలు అని మేము ఎట్లా విశ్వసించాలండి అంటే, నిజం అనేది ఏది? వేదోక్తమైనది నిజం, ఆప్తవాక్యం అనేది నిజం. ఆప్తులంటే ఎవరు అంటే వేదములను దర్శించినటువంటి వారు, పురాణేతిహాసములను మనకు అందించినటువంటి మహర్షులే మనకు నిజమైనటువంటి ఆప్తులు. ఆప్తులంటే ఎలాంటి వాళ్ళంటే యథార్థ వక్త. ఆప్తస్తు యథార్థ వక్త. నిజం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆప్తులని పిలువబడతారు. అటువంటి మహర్షులు మనకు అందించినటువంటి ఈ చక్కని మార్గాన్ని మనం మనసులో నిలుపుకుని ఆ స్వామి గుణగణాలన్నీ కూడా తలుచుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్యుల వారు ఇప్పుడు మనందరి చేత కూడా చక్కగా పలికిస్తారు. ద్వితీయ స్కంధంలో మొదటి అధ్యాయంలోని శ్లోకాలను మనందరం కూడా వారు చెప్పిన తర్వాత అనుసరించి మనం కూడా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ప్రథమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ వరీయానేషతే ప్రశ్నః ప్రశ్నః కృతో లోకహితం నృప ఆత్మవిత్ సమ్మతః పుంసాం ఆత్మవిత్సమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః శ్రోతవ్యాదిషు యః పరః శ్రోతవ్యాదీని రాజేంద్ర శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః నృణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం గృహేషు గృహమేధినాం నిద్రయా హ్రియతే నక్త
नक्तम् निद्रया ह्रियते नक्तम् व्यवायेन च वावयः व्यवायेन च वावयः दिवाचार्थे हया राजन् दिवाचार्थे हया राजन् कुटुम्बभरणेन वा कुटुम्बभरणेन वा देहापत्यकलत्रादिषु देहापत्यकलत्रादिषु आत्मसैन्येष्वसत्स्वपि आत्मसैन्येष्वसत्स्वपि तेषां प्रमत्तो निधनम् तेषां प्रमत्तो निधनम् पश्यन्नपि न पश्यति पश्यन्नपि न पश्यति तस्मात् भारत सर्वात्मा तस्मात् भारत सर्वात्मा भगवानीश्वरो हरिः भगवानीश्वरो हरिः श्रोतव्यः कीर्तितव्यश्च श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यश्चेच्छता भयम् स्मर्तव्यश्चेच्छता भयम् एतावान् साङ्ख्ययोगाभ्याम् एतावान् साङ्ख्ययोगाभ्याम् स्वधर्मपरिनिष्ठया स्वधर्मपरिनिष्ठया जन्मलाभः परः पुंसाम् जन्मलाभः परम् पुंसाम् अन्ते नारायणस्मृतिः अन्ते नारायणस्मृतिः प्रायेण मुनयो राजन् प्रायेण मुनयो राजन् निवृत्ता विधिषेधतः निवृत्ता विधिषेधतः नैर्गुण्यस्थारमन्ते स्म नैर्गुण्यस्थारमन्ते स्म गुणानुकथने हरेः गुणानुकथने हरेः इदं भागवतं नाम इदम् भागवतम् नाम पुराणं ब्रह्मसंहितं पुराणम् ब्रह्म संहितम् अधीतवान् द्वापरादौ अधीतवान् द्वापरादौ पितुर्द्वैपायनादहम् पितुर्द्वैपायनादहम् परिनिष्ठितोऽपि नैर्गुण्ये परिनिष्ठितोऽपि नैर्गुण्ये उत्तमश्लोकलीलया उत्तमश्लोकलीलया गृहीतचेता राजर्षे गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् आख्यानम् यदधीतवान् तदहं तेऽभिधास्यामि तदहं तेऽभिधास्यामि महापौरुषिको भवान् महापौरुषिको भवान् यस्य श्रद्धधतामाशु यस्य श्रद्धधतामासु स्यान्मुकुन्दे मतिः सति स्यान्मुकुन्दे मतिः सति एतन्निर्विद्यमानानाम् एतन्निर्विद्यमानानाम् इच्छतामकुतो भयम् इच्छतामकुतो भयम् योगिनां नृपनिर्नीतम् योगिनाम् नृपनिर्णीतम् हरेर्नामानुकीर्तनम् हरेर्नामानुकीर्तनम् किं प्रमत्तस्य बहुभिः किम् प्रमत्तस्य बहुभिः परोक्षैर्हायनैरिह परोक्षैर्हायनैरिह वरं मुहूर्तं विदितम् वरम् मुहूर्तम् विदितम् घटेत श्रेयसे यतः घटेत श्रेयसे यतः खट्वाङ्गो नाम राजर्षिः खट्वाङ्गो नाम राजर्षिः ज्ञात्वे यत्तामिहायुषः ज्ञात्वे यत्तामिहायुषः मुहूर्तात् सर्वमुत्सृज्य मुहूर्तात् सर्वमुत्सृज्य गतवानभयं हरिम् गतवानभयम् हरिम् तवाप्येतर्हि कौरव्य तवाप्येतर्हि कौरव्य सप्ताहं जीवितावधिः सप्ताहम् जीवितावधिः उपकल्पय तत्सर्वम् उपकल्पय तत्सर्वम्
తావద్యత్సాంపరాయికం तावद्यत्साम्परायिकम् అంతకాలే తు పురుషః अन्तकाले तु पुरुषः ఆగతే గతసాధ్వసః आगते गतसाध्वसः ఛింద్యాదసంగశస్త్రేణ छिन्यादसङ्गशस्त्रेण స్పృహాం దేహేను ఏ చ తం स्पृहान् देहेनु ये च तम् గృహాత్ ప్రవ్రజితో ధీరః गृहात् प्रव्रजितो धीरः పుణ్యతీర్థజలాప్లుతః पुण्यतीर्थजलाप्लुतः శుచౌ వివిక్త ఆసీనో शुचौ विविक्त आसीनो విధివత్కల్పితాసనే विधिवत्कल्पितासने అభ్యసేన్ మనసా శుద్ధం अभ्यसेन्मनसा शुद्धम् త్రివృత్ బ్రహ్మాక్షరం పరం त्रिवृद्ब्रह्माक्षरम् परम् మనో యచ్ఛేజ్జిత శ్వాసో मनो यच्छेज्जितश्वासो బ్రహ్మ బీజమవిస్మరన్ ब्रह्मबीजमविस्मरन् నియచ్ఛేద్ విషయేభ్యోక్షాన్ नियच्छेद्विषयेभ्योक्षान् మనసా బుద్ధిసారథిః मनसा बुद्धिसारथिः మనః కర్మభిరాక్షిప్తం मनः कर्मभिराक्षिप्तम् శుభార్థే ధారయేత్ ధియా शुभार्थे धारयेद्धिया తత్రైకావయవం ధ్యాయేత్ तत्रैकावयवम् ध्यायेत् అవ్యుచ్ఛిన్నేన చేతసా अव्युच्छिन्नेन चेतसा మనో నిర్విషయం యుక్త్వా मनो निर्विषयम् युक्त्वा తతః కించన న స్మరేత్ ततः किञ्चन न स्मरेत् పదం తత్పరమం విష్ణోః पदम् तत्परमम् विष्णोः మనో యత్ర ప్రసీదతి मनो यत्र प्रसीदति రజస్తమోభ్యామాక్షిప్తం रजस्तमोऽभ्यामाक्षिप्तम् విమూఢం మన ఆత్మనః विमूढम् मन आत्मनः యచ్ఛేద్ధారణయా ధీరో यच्छेद्धारणया धीरो హంతి యాదత్కృతం మలం हन्ति या तत्कृतम् मलम् యస్యాం సంధార్యమాణాయాం यस्याम् सन्धार्यमाणाया యోగినో భక్తిలక్షణః योगिनो भक्तिलक्षणः ఆసు సంపద్యతే యోగః आसु सम्पद्यते योगः ఆశ్రయం భద్రమీక్షతః आश्रयम् भद्रमीक्षतः రాజోవాచ राजोवाच యథా సంధార్యతే బ్రహ్మన్ यथा सन्धार्यते ब्रह्मन् ధారణా యత్ర సమ్మత धारणा यत्र सम्मता యాదృశీవా హరేదాశు यादृशी वा हरेदासु పురుషస్య మనోమలం पुरुषस्य मनोबलम् శ్రీశుక ఉవాచ श्रीसुक उवाच జితాసనో జితశ్వాసో जितासनो जितश्वासो జితసంగో జితేంద్రియ जितसङ्गो जितेन्द्रियः స్థూలే భగవతో రూపే स्थूले भगवतो रूपे మనస్సంధారయేద్ధియా मनः सन्धारयेद्धिया విశేషస్తస్య దేహోయం विशेषस्तस्य देहोऽयम् స్థవిష్ఠశ్చ స్థవీయసాం स्थविष्ठस्य स्थवीयसा యత్రేదం దృశ్యతే విశ్వం यत्रेदम् दृश्यते विश्वम् భూతం భవ్యం భవచ్చ సత్ भूतम् भव्यमभवच्च सत् అండకోశే శరీరేస్మిన్ अण्डकोशे शरीरेऽस्मिन् సప్త
సప్తావరణ సంయుతే సప్తావరణ సంయుతే వైరాజః పురుషో యోసౌ వైరాజః పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయః భగవాన్ ధారణాశ్రయః పాతాళమేతస్య హి పాదమూలం పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజోథ గుల్ఫౌ మహాతలం విశ్వసృజోథ గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంఘే తలాతలం వై పురుషస్య జంఘే ద్వేజానునీ సుతలం విశ్వమూర్తేః తేజానుని సుతలం విశ్వమూర్తే ఊరుద్వయం వితలం చాతలం చ ఊరుద్వయం వితలం చ తలం చ మహీతలం తజ్జఘనం మహీపతే మహీతలం తజ్జఘనం మహీపతే నభస్థలం నాభిసరో గృణంతి నభస్థలం నాభిసరో గృణంతి పురస్థలం జ్యోతిరనీకమస్య పురస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవామహర్వదనం వైజనోస్య గ్రీవామహర్వదనం వైజనోస్య తపోరరాటీం విదురాదిపుంసః తపోదరాటీం విదురాదిపుంసః సత్యం తు శీర్షాణి సహస్రశీర్ష్ణః సత్యం తు శీర్షాణి సహస్రశీర్ష్ణః ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాః ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాః కర్ణౌ దిశ శ్రోత్రమముష్య శబ్దః కర్ణౌ దిశ శ్రోత్రమముష్య శబ్దః నాసత్యదస్రౌ పరమస్య నాసే నాసస్య దస్రౌ పరమస్య నాసే ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః ద్యౌరక్షిణీ చక్షురభూత్ పతంగః ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగః పక్ష్మాణి విష్ణోరహని ఉభే చ పక్ష్మాణి విష్ణోరహని ఉభే చ తద్భ్రూ విజృంభః పరమేష్ఠిధిష్ణ్యం తద్భ్రూ విజృంభః పరమేష్ఠిధిష్ణ్యం ఆపోస్య తాలో రస ఏవ జిహ్వా ఆపోస్య తాలో రస ఏవ జిహ్వా ఛందాంస్యనంతస్య శిరో గృణంతి ఛందాంస్యనంతస్య శిరో గృహంతి దంష్ట్రాయమస్నేహ కళా ద్విజాని దంష్ట్రాయమస్నేహ కళా ద్విజాని హాసో జనోన్మాదకరీ చ మాయా హాసో జనోన్మాదకరీ చ మాయా దురంత సర్గో యదపాంగమోక్షః దురంత సర్గో యదపాంగమోక్షః వ్రీడోత్తరోష్ఠోధర ఏవ లోభో వ్రీడోత్తరోష్ఠోధర ఏవ లోభో ధర్మస్తనో ధర్మపథోస్య పృష్ఠం ధర్మస్తనో ధర్మపథోస్య పృష్ఠం కస్తస్య మేఢం వృషణౌ చ మిత్రౌ గస్తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కుక్షిः సముద్రాంగిరయోస్థి సంఘాః కుక్షిः సముద్రా గిరయోస్తి సంఘాః నద్యోస్య నాడ్యోథ తనూరుహాణి నద్యోస్య నాడ్యోధతనూరుహాణి మహీరుహా విశ్వతనోర్నృపేంద్ర మహీరుహా విశ్వతనోర్నృపేంద్ర అనంతవీర్యశ్వసితం మాతరిష్వా అనంతవీర్యశ్వసితం మాతరిష్వా గతిర్వయః కర్మ గుణ ప్రవాహః గతిర్వయః కర్మ గుణ ప్రవాహః ఈశస్య కేశాన్
విదురంబువాహాన్ ఈశస్య కేశాన్ విదురంబువాహాన్ వాసస్తు సంధ్యాం కురువర్య భూమ్నః వాసస్తు సంధ్యాం కురువర్య భూమ్నః అవ్యక్తమాహృదయం మనశ్చ అవ్యక్తమాహృదయం మనశ్చ సచంద్రమా సర్వవికారకోశః సచంద్రమా సర్వవికారకోశః విజ్ఞానశక్తిం మహిమా మనంతి విజ్ఞానశక్తిం మహిమామనంతి సర్వాత్మనోనంతఃకరణం గిరిత్రం సర్వాత్మనోంతఃకరణం గిరిత్రం అశ్వాశ్వతర్యుష్ట్రగజానఖాని అశ్వాశ్వతర్యుష్ట్రగజానఖాని సర్వే మృగాః పశవః శ్రోణి దేశే సర్వే మృగాః పశవః శ్రోణి దేశే వయాంసి తద్వ్యాకరణం విచిత్రం వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాసః మనుర్మనీషా మనుజో నివాసః గంధర్వ విద్యాధరచారణాప్సరః గంధర్వ విద్యాధరచారణాప్సరః స్వరస్మృతిరసురానీకవీర్యః స్వరస్మృతిరసురానీకవీర్యః బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరురంఘ్రిశ్రితకృష్ణవర్ణః విడూరురంఘ్రిశ్రితకృష్ణవర్ణః నానాభిధాభీజ్యగణోపపన్నో నానాభిధాభీజ్యగణోపపన్నో ద్రవ్యాత్మకః కర్మ వితానయోగః ద్రవ్యాత్మకః కర్మ వితానయోగః యానసావీశ్వర విగ్రహస్య యానసావీశ్వర విగ్రహస్య యః సన్నివేశః కథితో మయా తే యస్సన్నివేశః కథితో మయా తే సంధార్యతేऽస్మిన్ వపుషి స్థవిష్ఠే సంధార్యతేऽస్మిన్ వపుషి స్థవిష్ఠే మనస్వబుద్ధ్యా నయతోస్తి కించిత్ మనస్వబుద్ధ్యా నయతోస్తి కించిత్ స సర్వధీవృత్యనుభూత సర్వః సర్వధీవృత్యనుభూత సర్వః ఆత్మా యథా స్వప్నజనేక్షితైకః ఆత్మా యథా స్వప్నజనేక్షితైకః తం సత్యమానందనిధిం భజేత తం సత్యమానందనిధిం భజేత నాన్యత్ర సజ్జేద్యత ఆత్మపాతః నాన్యత్ర సజ్జేద్యత ఆత్మపాతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కంధే ప్రథమోऽధ్యాయః ప్రథమోऽధ్యాయः సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. ఒక అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. ఇందులో చెబుతున్నటువంటి విశేషం ఏంటంటే అంతా భగవత్ స్వరూపమే అని చెబుతున్నారు కదా. మన కుమారుడి పట్ల ఉన్న ప్రేమ ఇతరుల పట్ల ఎందుకు ఉంటుంది? వేరే వాళ్ళని చూస్తే మన వాళ్ళని చూసినంత ప్రేమ అభిమానం కలుగుతుందా? అలా కలిగే విధంగా పరిపక్వత సాధించటమే నిజమైన భగవంతుణ్ణి దర్శించటం అనే సారాంశం ఈ అధ్యాయంలో కనిపిస్తోంది. ఇది ఎవరికైనా కష్టమే, మనకే కాదు, దేవర్షులకైనా దేవతలకైనా వారి వారి స్థాయిని బట్టి ఆ మాయ అనేది ఆవహిస్తూ ఉంటుంది. ఆ మాయ కూడా ఏర్పాటు చేసింది ఎవరు అంటే పరమాత్మే. ఆ స్వార్థం అనేటువంటి మాయని దాటాలి. ఒక సందర్భంలో నారద మహర్షి కైలాస శిఖర ప్రాంతంలో తపస్సు చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు ఆచరించారు ఆయన. దేవేంద్రుడు, రంభ మొదలైన అప్సరసలను కూడా పంపించాడు. ఆ వచ్చినటువంటి అప్సరసలు కూడా నారద మహర్షి తపస్సుని భగ్నం చేయలేకపోయారు. ఎందువల్ల అంటే ఆ పర్వతము యొక్క మహిమ అది. అక్కడే పరమేశ్వరుడు మన్మధుణ్ణి తన కంటి మంటతో బూడిద చేసేశాడు. అంటే మన్మథ వికారాలు ఇతరమైనవేవి కలగడానికి అవకాశం లేని చోటది. అందువల్ల అంత ఏకాగ్రతగా నారద మహర్షి తపస్సు చేశాడు. కానీ ఆ మహర్షికి మాయ చుట్టుకుంది. తపస్సు చాలించి తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను తపస్సు చేశాను, అత్యద్భుతమైన తపస్సు చేశాను, నీకంటే అలాగే పరమేశ్వరుని కంటే ఎక్కువ తపస్సు చేశానన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నాయనా నువ్వు నా కుమారునివి, నా దగ్గర నీ గొప్ప చెబితే చెప్పావు, బయట ఎక్కడా చెప్పద్దయ్యా అన్నాడు. కానీ నారద మహర్షి మాయలో ఉన్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వర కైలాసవాస, నేను తపస్సు చేశాను, నీకంటే ఎక్కువ తపస్సు చేశాను, నీతో సమానమయ్యాను అన్నాడు. నా అంతటి వాడివి అవటం కన్నా నాకు కావలసింది ఏముంది నారదా, నీకు ఇంకా అభివృద్ధి కలగాలి అని ఆశిస్తున్నాను. నా దగ్గర చెబితే చెప్పావు కానీ ఈ విషయం విష్ణువు దగ్గర మాత్రం చెప్పద్దు ఎట్టి పరిస్థితుల్లో అన్నాడు. నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ శ్రీ మహావిష్ణువుతో చెప్పబోయేంతలో శ్రీ మహావిష్ణువే ఎదురొచ్చాడు. నారదా నువ్వు తపస్సు చేసావట కదా మాకన్నా గొప్పగా, నాకు తెలిసింది నీ అంత గొప్పవాళ్ళు లేడయ్యా, రా మిత్రమా అన్నాడు. అప్పటిదాకా భగవంతుని భావన పోయి నారదుడు అలాగే విష్ణు అంటూ సంబోధిస్తూ ఒక మిత్రునితో మాట్లాడినట్టుగా ఆ శ్రీ మహావిష్ణువుతో సంభాషణ చేస్తూ, మీరందరూ మాయకి లోనయ్యారు, నేను ఈ మాయని ఎప్పుడో జయించేశానన్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆలోచించాడు, నారదునకు కొంత మాయ తగిలింది, దీన్ని పక్కన పెట్టాలి అనుకున్నాడు. సరే, నారద మహర్షి వైకుంఠం నుంచి బయలుదేరి వెడుతున్నటువంటి మార్గంలో ఒక దివ్యమైనటువంటి నగరాన్ని సృష్టించాడు ఆయన. అది ఎప్పుడూ కని విని ఎరుగని అందమైన పట్టణం. నారద మహర్షి ఆ పట్టణాన్ని చూచి ఇక్కడ ఏదో ఒక వేడుక జరుగుతోందని ఆ పట్టణంలో ప్రవేశించాడు. ఆ పట్టణంలో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమెకు మరుసటి రోజునే స్వయంవరం ప్రకటించబడింది. ఇదంతా విష్ణువు కల్పించిన మాయ. ఆ మహారాజు గారు నారద మహర్షిని చూడంగానే తన ఇంటికి ఆహ్వానించాడు. అయ్యా, రేపు మా అమ్మాయి స్వయంవరం ఉంది, ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నాడు. విష్ణుమాయలో ఉన్నటువంటి నారదుడు ఆ రాజకుమార్తెని చూడంగానే మోహంలో పడిపోయాడు. ఎంత సౌందర్య రాశి ఈమె, ఈమెను నా అర్ధాంగిని చేసుకోవాలనుకున్నాడు. తన తపశక్తి సంపన్నుడని, దేవర్షి అని ఇవేమీ గుర్తుకు రాలేదు. తాను మాయని జయించానని ఇవేమీ గుర్తుపెట్టుకోలేదు. ఆమె చేతిని చూచాడు. ఈమెకు ఒక దేవర్షి వరుడు కాబోతున్నాడని చెప్పాడు. అంటే తననే ఊహించుకున్నాడు. అలా చెప్పిన తర్వాత బయటికి వచ్చి, నేనా జడలు గట్టి ఉంది నా కేశపాశం అంతా, మెడలోనేమో ఈ వీణ, ఒంటి మీదంతా మాలలున్నాయి, తులసి మాలలున్నాయి, అందం లేదు, మరి ఈమె నన్ను ఎలా వరిస్తుంది రేపు స్వయంవరంలో, తగినట్లుగా నేను సిద్ధం కావాలి కదా అనుకున్నాడు. అలంకార ప్రియో విష్ణు, సౌందర్యానికి ఎవరు మనకు కనిపించేదంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు నా మిత్రుడేగా అని అక్కడి నుంచి బయలుదేరి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. మిత్రమా విష్ణు అన్నాడు. ఏం నారదా చెప్పు అన్నాడు. నాకు చిన్న సహాయం కావాలి,
ఒకరోజు నీ అందాన్ని నాకు అరువివ్వాలి అన్నాడు. అలాగే తీసుకో అని తన సౌందర్యాన్ని నారద మహర్షికి ఇచ్చేశాడు శ్రీ మహావిష్ణువు. కంఠం దగ్గర నుంచి కింద దాకా అంతా విష్ణువులాగానే ఉన్నాడు. అన్ని ఆభరణాలు గుర్తులు అన్ని శ్రీ మహావిష్ణువులాగానే ఉన్నాయి. ముఖం మాత్రం తెలియదు నారద మహర్షికి. ఇది కేవలం నారదునికి పట్టినటువంటి మాయని వదిలించడానికి విష్ణువు చేసినటువంటి మాయ. ముఖం మాత్రం వానర ముఖం ఇచ్చాడు. అది చూచేటప్పటికీ ఆ ముఖం తనది వానర ముఖం అన్న విషయం నారద మహర్షికి తెలియదు. ఇక్కడి నుంచి అలంకారం చూసుకున్నాడు, నేను విష్ణువులాగానే ఉన్నాను అనుకున్నాడు. ఈలోపు పరమేశ్వరుడి వృత్తాంతాన్నంతా గమనించి ఎక్కడికి వెళ్ళకూడదన్నానో అక్కడికే వెళ్ళాడు ఈ నారదుడు. ఈ నారదుడిని మనం రక్షించాలని చెప్పి తన సేవకులు కింకరుల్ని ఇద్దరిని తోడుగా నారద మహర్షిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించాడు పరమేశ్వరుడు. ఇది మనకి శివపురాణంలో కనిపిస్తుంది ఈ వృత్తాంతం. ఈ నారద మహర్షి తానే విష్ణువులా ఉన్నాడు అనుకుని ఆ స్వయంవర మంటపానికి వెళ్ళాడు. కానీ జరిగింది వేరు. శ్రీ మహావిష్ణువే ఒక మహారాజ వేషంలో ఆ స్వయంవరానికి వచ్చాడు. ఆ కన్యకామణి విష్ణువునే వరించింది. విష్ణువు అక్కడి నుంచి ఆమెతో పాటు అంతర్ధానం అయిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా నారద మహర్షిని చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. శివుడు పంపించినటువంటి సేవకులు కింకరులు కూడా నారదుణ్ణి చూచి వానరముఖంతో వచ్చావు, నిన్నెవరు వరిస్తారు అని ఎగతాళి చేశారు. వానరముఖమా అని అక్కడ ఒక చిన్న కొలనులో తన ముఖాన్ని చూసుకున్నాడు. శరీరం అంతా విష్ణువులాగానే ఉంది, కానీ ముఖం మాత్రం వానర ముఖం అయిపోయింది. పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. ఆ శివకింకరులను ఇద్దరిని శపించాడు. మీరిద్దరూ నన్ను అపహాస్యం చేశారు కాబట్టి మీరు రాక్షసులై పుడతారు భూమి మీద అని వాళ్ళని శపించి అక్కడి నుంచి సరాసరి బయలుదేరి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. నాకెంత అన్యాయం చేశావు, నేను ఇష్టపడినటువంటి ఆ కన్యకామణిని నీవే వరించి తీసుకొచ్చావు కదా, నాకు కష్టం కలిగించావు కాబట్టి నీవు మానవునివై భూమి మీద పుడతావు, భార్యా వియోగాన్ని పొందుతావు, రాక్షసులు నీ భార్యను అపహరిస్తారు అని చెప్పి శ్రీ మహావిష్ణువుకు కూడా శాపం పెట్టేశాడు. అలాగే నాకు వానర ముఖం ఇచ్చావు కాబట్టి ఈ వానరులే నీకు సహాయం చేస్తారన్నాడు. అంటే రామాయణాన్ని సూచనప్రాయంగా శివపురాణంలో కూడా ఈ వృత్తాంతం ద్వారా చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, నువ్వు మాయని జయించిన వాడివి కదా మహర్షి, నువ్వెందుకు అసలు వివాహం చేసుకోవాలనుకున్నావు అనేటప్పటికల్లా అప్పుడు నిజం గోచరించింది నారద మహర్షికి. ఆయనలో ఉన్నటువంటి మాయగాస్త తొలగి విష్ణువు పాదాల మీద పడ్డాడు. ఆ శివకింకరులిద్దరే రావణ కుంభకర్ణులయ్యారు. వానరులు రామునికి సహాయం చేశారు. శ్రీ మహావిష్ణువే రామునిగా అవతరించాడు. ఇది ఇందులో ఉన్నటువంటి వృత్తాంతం. అంటే ఈ వృత్తాంతంలో ఉన్న భావం ఏమిటి, సారం ఏమిటి అంటే మాయను జయించటం తేలిక కాదు. ప్రతిరోజు దాని గురించి తలుచుకున్నా అది మనని ఆవహిస్తూనే ఉంటుంది, స్వపరభేదాన్ని తెలియజేస్తూనే ఉంటుంది, స్వార్థం అనేది మన ఆవరిస్తూనే ఉంటుంది. అది పోగొట్టుకోవాలి అంటే స్మర్తవ్య కీర్తితవ్యశ్చ అని సుఖమహర్షి చెప్పినట్లుగా ఆ స్వామి నామాన్ని కీర్తించాలి, స్మరించాలి. మనమే గొప్ప అనేటువంటి భావాన్ని, ఆ కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే వీలైనంత వరకు ఆ మాయ మన దగ్గరికి రాదు. గొప్ప గొప్ప వాళ్ళని కూడా వదలదు ఈ మాయ. మనని ఎంత అని చెప్పటానికే ఈ నారద వృత్తాంతం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు తరువాత అధ్యాయం ద్వితీయ స్కంధంలో 2వ అధ్యాయాన్ని భక్తిగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయోధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవం పురాధారణయాత్మయోనిః నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ తథా ససర్జేదమమోఘ దృష్టిః యథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధిః
వ్యవసాయ బుద్ధి శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థైః యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థైః పరిభ్రమంస్తస్య న విందతేర్థాన్ పరిభ్రమంస్తత్ర న విందతేర్థాన్ మాయామయే వాసనయా శయానః మాయామయే వాసనయా శయానః అతః కవిర్నామసు యావదర్థః అతః కవిర్నామసు యావదర్థః స్యాదప్రమత్తో వ్యవసాయ బుద్ధిః స్యాద ప్రమత్తో వ్యవసాయ బుద్ధిః సిద్ధేన్యథార్థేన యతేత తత్ర సిద్ధేన్యథార్థేన యతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః పరిశ్రమం తత్ర సమీక్షమాణః సత్యాం క్షితౌ కింకశిపోః ప్రయాసైః సత్యాం క్షితౌ కిం కశిపో ప్రయాసైః బాహౌ స్వసిద్ధేహ్యుపబర్హణైః కిం బాహో స్వసిద్ధేహ్యుపవర్హణైః కిం సత్యంజలౌ కిం పురుధాన్న పాత్ర్యా సత్యంజలో కిం పురుషాన్నపాత్ర్యా దిగ్వల్కలాదౌ సతి కిం దుకూలైః దిక్వల్కలాదౌ సతి కిం దుకూలైః క్షీరాణి కిం పథి న సంతి దిశంతి భిక్షాం చీరాణి కిం పథి న సంతి దిశంతి భిక్షాం నైవాంఘ్రిపాః పరభృతః సరితోప్యశుష్యన్ నైవాంగ్రిపాః పరిభృతః సరితోప్యశుష్యన్ వృద్ధా గుహాః కిమజితోవతి నోపసన్నాన్ వృద్ధా గుహా కిమజితోవతి నోపసన్నాన్ కస్మాద్ భజంతి కవయో ధన దుర్మదాంధాన్ కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదాంధాన్ ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధః ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధః ఆత్మా ప్రియోర్థో భగవాననంతః ఆత్మా ప్రియోర్థో భగవాననంతః తం నిర్వృతో నియతార్థో భజేత తం నిర్వృతో నియతార్థో భజేత సంసార హేతు పరమశ్చ యత్ర సంసార హేతు పరమశ్చ యత్ర కస్తాన్త్వనాదృత్య పరానుచింతాం కస్తాన్త్వనాదృత్య పరానుచింత ఋతే పశూన సతీన్నామయుంజ్యాత్ హృదే పశూన సతీం నామయుంజ్యాత్ పశ్యన్ జనం పతితం వైతరణ్యాం పశ్యం జనం పతితం వైతరణ్యా స్వకర్మజాన్ పరితాపాంజుషాణం స్వకర్మజాన్ పరితాపాంజుషాణం కేచిత్ స్వదేహాంతర్హృదయావకాశే కేచిత్ స్వదేహాంతర్హృదయావకేశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరథాంగ శంఖ చతుర్భుజం కంజరథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి గదాధరం ధారణయా స్మరంతి చతుర్భుజం కంజరథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి చతుర్భుజం కంజరథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి ప్రసన్న వక్త్రం నలినాయతే క్షణం ప్రసన్న వక్త్రం నలినాయతే క్షణం కదంబ కింజల్ కపిశంగవాససం కదంబ కింజల్ కపిశంగవాససం లసన్ మహారత్న హిరణ్మయాంగదం లసం మహారత్న హిరణ్మయాంగదం స్ఫురన్ మహారత్న కిరీట కుండలం స్ఫురన్ మహారత్న కిరీట కుండలం ఉన్నిద్ర హృత్పంకజ కర్ణికాలయే ఉన్నిద్ర హృత్పంకజ కర్ణికాలయే యోగేశ్వరా స్థాపిత పాద పల్లవం యోగేశ్వరాస్థితపల్లవం శ్రీలక్ష్మణం కౌస్తుభరత్న కంధరం శ్రీలక్ష్మణం కౌస్తుభరత్న
రత్నకంధరం అమ్లానలక్ష్మ్యా వనమాలయాచితం అమ్లానలక్ష్మ్యావనమాలయాచితం విభూషితం మేఖలయాంగులీయకైః విభూషితం మేఖలయాంగులీయకైః మహాధనైర్నూపురకంకణాదిభిః మహాధనైర్నూపురకంకణాదిభిः స్నిగ్ధామలాకుంచితనీలకుంతలైః స్నిగ్ధామలాకుంచితనీలకుంతలైः విరోచమానాననహాసపేశలం విరోచమానాననహాసపేశలం అదీనలీలాహసితే క్షణోల్లసత్ అదీనలీలాహసితే క్షణోల్లసత్ భ్రూభంగ సంసూచిత భూర్యనుగ్రహం భ్రూభంగ సంసూచిత భూర్యనుగ్రహం ఈక్షేత చింతామయమేనమీశ్వరం ఈక్షేత చింతామయమేనమీశ్వరం యావన్మనోధారణయావతిష్ఠతే యావన్మనోధారణయావతిష్ఠతే ఏకైకశోంగాని ధియానుభావయేత్ ఏకైకశోంగాని ధియానుభావయేత్ పాదాదియావద్ధసితం గదాభృతః పాదాదియావద్ధసితం గదాభృతః జితం జితం స్థానమపోహ్య ధారయేత్ జితం జితం స్థానమపోహ్య ధారయేత్ పరం పరం శుద్ధ్యతి ధీర్యథా యథా పరం పరం శుద్ధ్యతి ధీర్యథా యథా యావన్న జాయేత పరావరేస్మిన్ యావన్న జాయేత పరావరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తియోగః విశ్వేశ్వరే ద్రష్టరి భక్తియోగః తావత్ స్థవీయః పురుషస్య రూపం తావత్ స్వీయః పురుషస్య రూపం క్రియావసానే ప్రయతస్మరేత క్రియావసానే ప్రయతస్మరేత స్థిరం సుఖం చాసనమాస్థితో యతిః స్థిరం సుఖం చాసనమాస్థితో యతిః యదా జిహాసురిమమంగలోకం యదా జిహాసురిమమంగళోకం కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ ప్రాణాన్ని యచ్చేన్మనసా జితాసుః ప్రాణాన్నియచ్చేన్మనసా జితాసుః మనస్వబుద్ధ్యామలయా నియమ్య మనస్వబుద్ధ్యామలయా నియమ్య క్షేత్రజ్ఞ ఏతాం నినయేత్తమాత్మని క్షేత్రజ్ఞ ఏతాం నినయేత్తమాత్మని ఆత్మానమాత్మన్యవరుధ్య ధీరో ఆత్మానమాత్మన్యవరుధ్య ధీరో లబ్ధోపశాంతిర్విరమేత కృత్యాత్ లబ్ధోపశాంతిర్విరమేత కృత్యాత్ నయత్ర కాలో నిమిషాం పరః ప్రభుః నయత్ర కాలో నిమిషాం పరప్రభుః కుతో ను దేవా జగతాం య ఈశిరే కుతో ను దేవా జగతాం యయీశిరే నయత్ర సత్వం న రజస్తమశ్చ నయత్ర సత్వం న రజస్తమశ్చ న వై వికారో న మహాన్ ప్రధానం న వైకారో న మహాన్ ప్రధానం పరం పదం వైష్ణవమామనంతి తత్ పరం పదం వైష్ణవమామనంతి తత్ యన్నేతి నేతీత్యతదుత్సిసృక్షవః యన్నేతి నేతీత్యతదుత్సృక్షవః విసృజ్య దౌరాత్మ్యమనన్య సౌహృదా విసృజ్య దౌరాత్మ్యమనన్య సౌహృదా హృదోపగుహ్యార్హ పదం పదే పదే హృదోపగుహ్యార్హపదం పదే పదే ఇత్థం మునిస్తూ పరమేద్వ్యవస్థితో యుద్ధం మునిస్తు పరమేద్యవస్థితో విజ్ఞాన దృగ్వీర్య సురంధితాశయః విజ్ఞాన దృగ్వీర్య సురంధితాశయః స్వపార్ష్ణినా పీడ్య గుదంతతో నిలం స్వపార్ష్ణినా
वीर्यगुदं ततो निलम् స్థానేషు షట్సోన్నమయేజ్జితక్లమః स्थानेषु षट्सून्नमयेज्जितक्लमः నాభ్యాం స్థితం హృద్యధిరోప్య తస్మాత్ नाभ्यां स्थितं हृद्यधिरोप्य तस्मात् ఉదానగత్యో రసితం నయేన్మునిః उदानगत्यो रसिकं नयेन्मुनिः తతోనుసంధాయ ధియా మనస్వీ ततोऽनुसन्धाय धिया मनस्वी స్వతాలు మూలం శనకైర్నయేత स्वतानुमूलं शनकैर्नयेत తస్మాత్ భ్రువోరంతరమున్నయేత तस्मात् भ्रुवोरन्तरमुन्नयेत నిరుద్ధ సప్తాయతనోనపేక్షః निरुद्ध सप्तायतनोऽनपेक्षः స్థిత్వా ముహూర్తార్ధమకుంఠ దృష్టిః स्थित्वा मुहूर्तार्थमकुण्ठदृष्टिः నిర్భిద్య మూర్ధన్ విసృజేత్ పరంగతః निर्भिद्य मूर्धन् विसृजेत् परङ्गतः యది ప్రయాస్యన్ నృపపారమేష్ఠ్యం यदि प्रयास्यन् नृपपारमेष्ट्यम् వైహాయసానాముతయద్విహారం वैहायसानामुदयद्विहारम् అష్టాధిపత్యం గుణసన్నివాయే अष्टाधिपत्यम् गुणसन्निवाये సహైవ గచ్చేన్మనసేంద్రియైశ్చ सहैव गच्छेन्मनसेन्द्रियैश्च యోగేశ్వరాణం గతిమాహురంతః योगेश्वराणाम् गतिमाहुरन्तः బహిస్త్రిలోక్యాః పవనాంతరాత్మనాం बहिस्त्रिलोक्याः पवनान्तरात्मनाम् న కర్మభిస్తాం గతిమాప్నువంతి न कर्मभिस्ताम् गतिमाप्नुवन्ति విద్యా తపో యోగ సమాధి భాజాం विद्यातपो योगसमाधिभाजा వైశ్వానరం యాతి విహాయ సాగతః वैश्वानरम् याति विहाय सागरः సుషుమ్ణయా బ్రహ్మపథేన శోచిషా सुषुम्नया ब्रह्मपथेन शोचिषा విధూతకల్కోథ హరేరుదస్తాత్ विधूतकल्पोदहरेरुदस्तात् ప్రయాతి చక్రం నృపశైషుమారం प्रयाति चक्रम् नृपशैषुमारम् తద్విశ్వనాభింత్వతివర్త్య విష్ణోః तद्विश्वनाभिम् त्वतिपत्य विष्णोः అణీయసా విరజేనాత్మనైకః अनीयसा विरजेनात्मनैकः నమస్కృతం బ్రహ్మవిదాముపైతి नमस्कृताम् ब्रह्मविदामुपैति కల్పాయుషో యద్విబుధా రమంతే कल्पायुषो यद्विबुधा रमन्ते అథో అనంతస్య ముఖానలేన अथो अनन्तस्य मुखानलेन దందహ్యమానం సనిరీక్ష్య విశ్వం दन्दह्यमानम् सनिरीक्ष्य विश्वम् నిర్యాతి సిద్ధేశ్వరయుష్టధిష్ణ్యం निर्याति सिद्धेश्वरयुष्टधिष्ण्यम् యద్వై పరార్ధ్యం తదుపారమేష్ఠ్యం यद्वै पराध्यम् तदुपारमेष्यम् న యత్ర శోకో న జరా న మృత్యుః न यत्र शोको न जरा न मृत्युः నార్తిర్న చోద్వేగ ఋతే కుతశ్చిత్ नार्तिर्न चोद्वेगरुते कुतश्चित् యచ్చిత్తతోదః కృపయానిదం విదాం यच्चित्ततोदः कृपया निदम् विदाम् దురంత దుఃఖ ప్రభవానుదర్శనాత్ दुरन्त दुःख प्रभवानुदर्शनात् తతో విశేషం ప్రతిపద్య నిర్భయః ततो विशेषम् प्रतिपद्य निर्भयः తేనాత్మనాపో నలమూర్తిరత్వరన్ तेनात्मनापो नलमूर्तिरत्वरन् జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే ज्योतिर्मयो वायुमुपेत्य काले వాయువాత్మనాఖం బృహదాత్మలింగం वायुवात्मनाथम् बृहदात्मलिङ्गम् ఘ్రాణేన గంధం రసనేన వైరసం
घ्राणेन गन्धं रसनेन वैरसं రూపం చ దృష్ట్వా శ్వసనం త్వచైవ रूपं च दृष्ट्वा श्वसनं त्वचैव రూపం చ దృష్ట్యా శ్వసనం త్వచైవ रूपं च दृष्ट्या श्वसनं त्वचैव శ్రోత్రేణ చోపేత్య నభో గుణత్వం श्रोत्रेण चोपेत्य नभो गुणत्वं ప్రాణేన చాకూతిముపైతి యోగి प्राणेन चाकूतिमुपैति योगी సభూత సూక్ష్మేంద్రియ సన్నికర్షం सभूत सूक्ष्मेन्द्रिय सन्निकर्षम् మనోమయం దేవమయం వికార్యం मनोमयं देवमयं विकार्यम् సంసాద్య గత్యా సహతేన యాతి संसाद्य गत्या सह तेन याति విజ్ఞానతత్వం గుణసన్నిరోధం विज्ञानतत्त्वं गुणसन्निरोधम् తేనాత్మనాత్మానముపైతి శాంతం तेनात्मनात्मानमुपैति शान्तम् ఆనందమానందమయో వసానే आनन्दमानन्दमयो वसाने ఏతాం గతిం భాగవతీం గతో యః एतां गतिं भागवतीं गतो यः స వై పునర్నేహ విషజ్యతేంగ स वै पुनर्नेह विषज्यतेऽङ्ग ఏతే శృతీతే నృపవేద గీతే एते श्रुतीते नृपवेदगीते త్వయాభిపృష్టేహ సనాతనే చ त्वयाभिपृष्टेह सनातने च ఏ వై పురా బ్రహ్మణ ఆహ పృష్టః ये वै पुरा ब्रह्मण आह पृष्टः ఆరాధితో భగవాన్ వాసుదేవః आराधितो भगवान् वासुदेवः నహ్యతోన్యః శివః పంథాః न ह्यतोऽन्यः शिवः पन्थाः విశతః సంసృతా విహ विशतः संसृता विह వాసుదేవే భగవతి वासुदेवे भगवती భక్తి యోగో యతో భవేత్ भक्तियोगो यतो भवेत् భగవాన్ బ్రహ్మకార్స్యేన भगवान् ब्रह्मकार्येण త్రిరన్వీక్ష్య మనీషయా त्रिरन्वीक्ष्य मनीषया తదధ్యవస్యత్ కూటస్థో तदध्यवस्यत्कूटस्थो రతిరాత్మన్యతో భవేత్ रतिरात्मन्यतो भवेत् భగవాన్ సర్వభూతేషు भगवान् सर्वभूतेषु లక్షిత స్వాత్మనా హరిః रक्षितः स्वात्मना हरिः దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట दृश्यैर्बुद्ध्यादिभिर्द्रष्टा లక్షణైరనుమాపకైః लक्षणैरनुमापकैः తస్మాత్ సర్వాత్మనా రాజన్ तस्मात् सर्वात्मना राजन् హరిః సర్వత్ర సర్వదా हरिः सर्वत्र सर्वदा శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ श्रोतव्यः कीर्तितव्यश्च స్మర్తవ్యో భగవాన్ నృణాం स्मर्तव्यो भगवान् नृणाम् పిబంతి ఏ భగవత ఆత్మనః సతాం पिबन्ति ये भगवत आत्मनः सताम् కథామృతం శ్రవణపుటేషు సంభృతం कथामृतम् श्रवणपुटेषु सम्भृतम् పునంతి తే విషయ విదూషితాశయం पुनन्ति ते विषयविदूषिताशयम् వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం व्रजन्ति तच्चरणसरोरुहान्तिकम् ఇతి इति శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्याम् संहितायाम् ద్వితీయ స్కంధే द्वितीयस्कन्धे ద్వితీయోధ్యాయః द्वितीयोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. ఏ విభువందనార్చనములు ఏ విభుచింతయు నమకీర్తనంబు ఏ విభులీలద్భుతములు
యవన్ని సంశ్రవణంబుసేయ దోషావళివాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నేనా విభునాశ్రయించెదన్ అఘౌఘ వివర్తను భద్రకీర్తనం అని పరమానందంతో ఆ శుక మహర్షి పరీక్షిన్ మహారాజుకు 7 రోజులలో ఈ భాగవత అమృతాన్ని అందించాడు. పరీక్షిన్ మహారాజుకు అందించాడు అనడం కన్నా పరీక్షిన్ మహారాజును ఒక వ్యాజంగా ఒక నెపంగా పెట్టుకుని కలియుగ వాసులైన మనందరికీ మానవాళికి అందరికీ కూడా అందించినటువంటి అమృత భాండాగారం. అందుచేతనే ఈ భాగవతం గురించి చెబుతూ పురాణ తిలకంగా దీని గురించి వర్ణించారు. మొట్టమొదటి ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అతీతవాన్ ద్వాపరాదో పితృద్వైపాయనాదం అని నా తండ్రి గారైనటువంటి వేదవ్యాస మహర్షి గారి దగ్గర నుంచి ఈ భాగవతాన్ని నేను పొందాను అని చెప్పి ఆ పరీక్షిన్ మహారాజుకు 7 రోజులు కూడా అవసరం లేదయ్యా. ఖట్వాంగ మహర్షి ముహూర్త కాలంలో 2 ముహూర్తాల కాలంలోనే పరమపదాన్ని అందుకున్నాడు. భక్తి తత్పరత ఉంటే చాలని కూడా ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాప్యేయత్తామిహాయుష ముహూర్తాత్ సర్వముసృజ్య గతవా నభయం హరిం. క్షణకాలంలో అన్నిటినీ విడిచిపెట్టి మరొక క్షణకాలంలో హరితత్వాన్ని తెలుసుకుని ముక్తిని పొందాడు. కాబట్టి నీకు ఈ వారం రోజుల సమయంలో కూడా ఇతరమైనటువంటి ఆలోచనలేమీ చేయకుండా వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్, ఆ వాసుదేవుడి యందే నీ చిత్తాన్ని ఉంచినట్లయితే, ధారణాశక్తిని పెట్టినట్లయితే, ధ్యానాన్ని చేసినట్లయితే నీవు తప్పకుండా ఈ మృత్యు భీతి నుంచి బయటపడి ఆ స్వామి సాయుధ్యాన్ని పొందుతావు అని మనకు ఈ అధ్యాయంలో చివరిన ఫలశ్రుతిగా చెబుతూ తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరి సర్వత్ర సర్వదా అంతటా వ్యాపించున్నటువంటి ఆ హరితత్వాన్ని మనకు విరాట్ స్వరూపాన్ని అంతటినీ కూడా చక్కగా వర్ణించి పిబంతియే భాగవత ఆత్మనస్సతాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతితే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం అని చెప్పి ఎవరైతే ఈ భాగవత అమృత రసాస్వాదంలో మునిగి తేరుతారో, కథామృతాన్ని ఆస్వాదిస్తారో, చెవులారా త్రాగుతారో వారు పవిత్రులవడమే కాకుండా చిట్ట చివరగా ఆ స్వామి యొక్క చరణ కమలములను సేవించేటువంటి భాగ్యాన్ని పొందుతారయ్యా అని పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నట్లుగా మనందరికీ కూడా అందించారు. అటువంటి దాన్ని కలియుగంలో అందుకోవడం కోసం ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మ మనందరినీ ఉద్ధరించడానికై తాను వేంచేసి ఉన్నటువంటి ఈ వైకుంఠ దివ్య ధామంలో నాదనైరాజన వేదికగా ఆచార్యముఖంగా మనకు ఆ భాగవత అమృతాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతినిత్యం యథాశక్తి ఆచార్యులు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం, అదేవిధంగా ఈ భాగవతాన్ని పారాయణ చేయడం నారాయణ సన్నిధిలో కూడా మహద్భాగ్యం. యథావకాశం ఆయన అనుపస్థితిలో పారాయణ చేసుకోవడం ద్వారా మనందరికీ కూడా మృత్యు భయం తొలగి మానసికమైనటువంటి అస్వస్థతంతా కూడా తొలగి పరమాత్మ యొక్క తత్వం తెలిసి జన్మ సార్థకతను పొందేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అటువంటి స్థితిని మనకి కల్పించమని ఆ దేవదేవుని చరణార విందాలకు మనందరం కూడా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో మొక్కుతూ యథావిధిగా మనం నిత్యం చేసుకునేటువంటి క్షమాప్రార్థనాది శ్లోకాలన్నిటినీ కూడా పలుకుదాం. మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.